త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని విన్నటువంటి సీతమ్మ తల్లి కొంత ఉపశాంతిని పొందింది. సంతోషాన్ని పొందినటువంటి ఆ తల్లి తరువాత మళ్ళీ భయోద్వేగానికి లోనైంది. ఎందుకు భయోద్వేగం? అక్కడ రాక్షస స్త్రీలు కూడా ప్రణిపాతం చేసినట్లే కదా నిన్న చెప్పిన పరిస్థితిని బట్టి. మహర్షి వాల్మీకి రామాయణంలో కథ చెప్పడం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లవాడు సరిగ్గా అర్థం చేసుకోలేడేమోనని ప్రతి విషయాన్ని వివరించిన తాతగారిలా చాలా అందంగా వివరణ చేస్తూ చెప్తారు. కాబట్టి ఆయన అంటారు, సారాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భిర్భృశం రావణతర్జితాచ కాంతార మధ్యే విజనీ విసృష్ట బాలీవ కన్యా విలలాప సీత రావణ తర్జితాచ. ఇప్పటికి రాక్షస స్త్రీలు మారి ఉండవచ్చు, కానీ మారవలసిన వాడు ప్రధానంగా ఒకడున్నాడు, ఆయన రావణాసురుడు. ఆయన మారతాడన్న ఆశ కూడా లేదు. ఇప్పటికి వాళ్ళు మౌనం వహించినా, ఇప్పటికి వాళ్ళు సీతమ్మ పట్ల ఆనుకూల్యతని ప్రకటించినా, ఆమెకి నమస్కరించినా, ఈ విషయం రావణాసురుడికి తెలిస్తే వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తాడు. తీసేసి ఇంకా అంతకన్నా కఠినంగా ప్రవర్తించగలిగిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతాడు తప్ప, వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రానో, అక్కడ ఉన్న కొద్దిమంది మారినంత మాత్రానో, ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రానో త్రిజటా స్వప్న వృత్తాంతానికి ప్రభావితులై ఒక నమస్కారం చెయ్యడం వల్ల సీతమ్మ తల్లి జీవితంలో ఆవిడ ఉన్న పరిస్థితుల్లో ఒక మౌలికమైన మార్పు వస్తుంది అని చెప్పడం కష్టం. ఇది ఆవిడ పట్ల మీరు జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు ఆవిడ పూర్తి స్థాయిలో ప్రశాంతత పొందడానికి అనువైన వాతావరణము అనుగూడినట్లు కాదు. కారణం ఒక్కటే, మహర్షి చాలా స్పష్టంగా చెప్తుంటారు, సారాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భిర్భృశం రావణతర్జితాచ కాంతార మధ్యే విజనీ విసృష్ట బాలేవ కన్యా విలలాప సీత. ఎవరో భయపెట్టి వెళ్ళిపోయారనుకోండి, చూడండి నేనేం చేస్తాను అని, చిన్నపిల్ల అది తలుచుకు భయపడుతుంది. ఇప్పటికీ పరిస్థితి బాగున్నా, ఏం పర్వాలేదులే నాన్న, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా అన్న పిల్ల దేనికి భయపడి ఏడుస్తుందంటే, రేపు నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నాన్నగారండి మీరు ఉండరు కదా, మీరు ఆఫీసులో ఉంటారు కదా, నేను ఒక్కదాన్ని వచ్చేటప్పుడు కనపడి మళ్ళీ ఏమైనా అంటే అంటుంది. పిల్ల ఎలా భయపడుతుందో, బాలేవ కన్యా విలలాప సీత, ఒక చిన్న పిల్ల తలుచుకు భయపడినట్టు. రావణ తర్జితాచ, రావణుడు ఇలా వీలు పెట్టి చూపించి మాట్లాడి వెళ్ళాడే, 2 నెలల లోపల నువ్వు నా పాన్పు చేరకపోతే నిన్ను సంహరించి నా ఉదయ పలహారంలో స్వీకరిస్తానని ఆ మాట జ్ఞాపకానికి వచ్చి, నా జీవితంలో సుఖమన్న మాటకి, శాంతి అన్న మాటకి అవకాశం లేదా అని ఆవిడ మళ్ళీ దుఃఖము యొక్క ఉద్వేగమునకు లోనైంది. రకరకాలుగా మనసులో తర్జించుకుంటుంది, చర్చించుకుని ఆవిడ అంటుంది, నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జ్య మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఈ శోకమునకు హేతు ఎక్కడుందో అటువైపుకి ఆవిడ మనస్సు మళ్ళీంది. సహజం కదండి, ఒక ఉద్వేగం కలిగితే ఇది ఎందుకు కలిగింది అన్న పూర్వాపర విచారణ వైపుకి దాని మొదళ్ళని అన్వేషించడం జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటోంది. నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేతదానీం అంది ఆవిడ. కాలము నన్ను మోసగించింది, నన్ను లోభపెట్టింది. ఏ రూపంలో మోహపెట్టింది, లోభపెట్టిందంటే ఒక మృగం రూపంలో నన్ను వంచింది. ఎందుకంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. ఆవిడ దోషాన్ని రావణుడి మీద పెట్టట్లేదు, దోషాన్ని మారీచుడి మీద పెట్టట్లేదు. కాలహ కలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో, నేనే లెక్కలు కడుతున్నాను కాలస్వరూపంలో అంటాడు. అంటే వీడు గతంలో చేసిన పుణ్యమేమి లెక్క కట్టి ఒక సుఖాన్ని ఇస్తాడు, వీడు గతంలో చేసిన పాపమేమి లెక్క కట్టి దుఃఖాన్ని ఇస్తాడు. ఆయన సుఖాన్ని ఇద్దామన్నా కాలంలోనే ఇస్తాడు, దుఃఖం ఇచ్చినా కాలంలోనే ఇస్తాడు. కాలంలో ఈశ్వరుడు దుఃఖాన్ని సుఖాన్ని ఇచ్చేటప్పుడు ఆపు చెయ్యగలిగిన శక్తి మీకు నాకు లేదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. కాలము బహుబలవత్తరమైనటువంటి స్వరూపము. ఆ కాలంలో మనిషి ఇవాళ ఏడుస్తాడు, రేపు నవ్వుతాడు, ఎల్లుండి ఏడుస్తాడు, ఆవులెల్లుండి నవ్వుతాడు. నవ్వించి ఏడ్పించడానికే కాలం అనేటటువంటిది అలా నడుస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, చితక్కొట్టేసి మొహం మీద నీళ్లు తల్లి కాసిన మంచినీళ్ళు ఇచ్చినట్టు. మళ్ళీ వాడు దెబ్బలు తినడానికి
సిద్ధపడడానికి వీలుగా కాస్త ఏదో పలహారం పెట్టి కొంచెం వాడు 1 గంట పడుకుని లేచిన తర్వాత మళ్ళీ కొట్టినట్టు. కాలం ఏం చేస్తుందంటే పాప ఫలితాన్ని ఇవ్వాలి, పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి. కేవల పాప ఫలితాన్ని ఇచ్చినా తట్టుకోలేడు, కేవల పుణ్య ఫలితాన్ని ఇస్తే మీరు పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి, కేవల పుణ్య ఫలితం ఇచ్చారనుకున్న మహాత్ములు ఉంటారు. నేను వాళ్ళ జోలికి కానీ వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడటలేదు. చాలా ఐశ్వర్యం ఉంటుంది కానీ వాళ్ళు వంగినట్టు ఎవరు వంగలేరు. చాలా ఐశ్వర్యం ఉంటుంది, వాళ్ళు చేసినట్టు ఈశ్వర కార్యం ఎవరూ చెయ్యలేరు. అది భక్తి, అది వినయం, అది కేవలం ఈశ్వరానుగ్రహం. ఎక్కడ అహంకరించడానికి హేతువు ఉండి కూడా అహంకరించట్లేదో అక్కడ ఈశ్వరానుగ్రహం పరిపుష్టమై ఉన్నది అని గుర్తు. అందుకే దాన్ని నువ్వు పాడు చేయకూడదు అంటే నువ్వు పొగడకుండా ఉండు అని చెప్పింది శాస్త్రం. నిజంగా నువ్వు త్రికరణ శుద్ధిగా ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకున్న వాళ్ళవైతే ఎన్నడూ పొగడద్దు. చాటున పొగుడు, చాటున పొగుడు. నీ మనసులో ఈశ్వరుడి దగ్గర ప్రార్థన చేయి, ఆయన ఇంకా అలా వృద్ధిలోకి రావాలి ఈశ్వర. ఎక్కడ ప్రవాహం ఉంటుందో అక్కడికి నీరు వెడితే అందం ఉంటుంది, ప్రవహించని చోటికి నీరు వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? ఎక్కడ ఈశ్వర కార్యమునందు విచ్చించడానికి సిద్ధంగా ఉంటాడో అక్కడ ఐశ్వర్యం కలగాలని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పు కాదు. ఎందుకో తెలుసా అండి, అది లోకోపశాంతికి ఈశ్వర కార్యానికి పనికొస్తుంది. 5 పైసలు ఈశ్వరుడి గురించి సమాజం గురించి విచ్చించని వాడు నీకు నమస్కారం చేశాడని నీవు ఇంకా వాడికి ఐశ్వర్యం కలగాలని ఆశీర్వచనం చేయొచ్చా అంటే నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఆశీర్వచనం చేసేటప్పుడు ఆయన వలన ప్రయోజనమేమి, ఆయన వినయమేమి, ఈ రెండూ పరిశీలించవలసి ఉంటుంది. దీన్ని బట్టి ఆశీర్వచనం చేయాలి తప్ప పొగడ్డం అన్నది ఎప్పుడూ చేయకూడదు. మీరు చాలా గొప్పవారండి, చాలా బాగా చేస్తున్నారండి, మీరు అదే పనిగా పొగిడారనుకోండి, ఆయనకి లేని అహంకారం మీరు తెచ్చిపెట్టినట్టు, ఆయన పతనాన్ని మీరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎప్పుడూ పొగడకూడదు. పొగడడం చాట్న, ఆశీర్వచనం గుప్తం, ప్రార్థన గుప్తం, లోపల కోరుకో అంతే. ఈశ్వర ఆయనకి అభ్యున్నతిని కృపచేయి అని త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణడు. అది పెద్దలు నడవవలసినటువంటి మార్గము అని మనకి విజ్ఞులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆవిడంటోంది కాల రూపంలో వచ్చింది, నాకు కాలమే మృగం రూపంలో వచ్చింది, వచ్చి నన్ను లోభ పెట్టింది. లేకపోతే ఇన్నాళ్ళు రాముడుంటే చాలు నాకు ఇంకేం అక్కర్లేదని ఐశ్వర్యమే వదిలేసిన దాన్ని, అంతఃపురమే వదిలేసిన దాన్ని, పరిజనాన్ని వదిలేసిన దాన్ని, బంధుజనాన్ని వదిలేసిన దాన్ని, అత్తమామలను వదిలేసిన దాన్ని, లక్ష్మణస్వామి వద్దు వదినా నా మాట విను అని మారీచుడు అని స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న అరణ్యవాసం అయిపోయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళినప్పుడు చూడ్డానికి బాగుంటుందా మృగం, మీరు ప్రాణాలతోనైనా తెండి చంపైనా తెండి అని ఎందుకు పంపించినట్టు అంటే కాలము నన్ను లోభపెట్టింది ఈ కష్టాన్ని అనుభవింపచేయడానికి. కారణం మా అల్పభాగ్యం, నేను పూర్తి స్థాయిలో సుఖాన్ని పొందడానికి యోగ్యతను కలిగిన దానను కాను. ఇది ఒక సాధకుడైనటువంటి వాడు కష్టంలో ఉన్నప్పుడు తనని తాను చక్కగా సమాధానపరుచుకునేటటువంటి ఒక గొప్ప స్థితి. అంటే ఇతరుల మీదకి నెపం నెట్టకుండా తనని తాను విచారణ చేసుకునేటటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. కాబట్టి నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేతదానీం యత్రార్యపుత్ర విసర్జ్య మూఢా. యత్రార్యపుత్ర, ఒక మృగం కోసం నేను రాముణ్ణి వదిలేశాను. వదిలేయడం ఎలా వదిలేశాను? రాముణ్ణి వదిలేయలేదు, రామానుజం లక్ష్మణపూర్వజంచ, వదలడంలో ఒక తప్పు మార్గంలో వదిలేను అన్నాడు. రాముణ్ణి ఆవిడ ఎప్పుడు వదిలేసింది? రాముణ్ణి ఆవిడ ఎప్పుడు వదిలేదు. మృగం కోసం పెంకి పట్టు పట్టడం తప్పయింది, కానీ రాముడు తాను శారీరకంగా అక్కడ లేకపోయినా రక్షణ మాత్రం ఉంచాడు. ఏ రూపంలో? లక్ష్మణస్వామి రూపంలో. తను రాముణ్ణి వదిలిపెట్టుకోవడం ఎవరిని వదిలిపెట్టి చేసింది? లక్ష్మణుణ్ణి పంపించి చేసింది. అప్పటికా పరిస్థితిలో సీతమ్మది తప్పు లేదని మీరన్నా లక్ష్మణస్వామి వెళ్ళిపోయేటట్టు మాట్లాడిన మాటలో వ్యగ్రత పాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయేమో, అది కట్టి కుడుపుతుండి ఉండొచ్చు. కాబట్టి రామానుజం, లక్ష్మణుణ్ణి వదిలేనే, అది రాముని వెనకనున్నవాడిని వదిలిపెడితే లక్ష్మణ పూర్వజంచ, లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయ్యారు. ఎంత గొప్ప శ్లోకం అండి నిజంగా. యత్రార్యపుత్ర విసర్జ్య మూఢా, మూఢురాలనై నేను ఆర్యపుత్రుణ్ణి రాముణ్ణి వదిలిపెట్టాను. రాముణ్ణి నేను ఎన్నడూ వదలలేదు, కానీ రామానుగ్రహాన్ని లక్ష్మణస్వామి రూపంలో ఉంచినప్పుడు అది వదిలేయడమే రాముణ్ణి వదిలేయడం. ఈశ్వరానుగ్రహం మీకు ఎలా కలుగుతుందో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహం ఈశ్వరుని యొక్క భక్తుల రూపంలో, ఈశ్వర ప్రసాద రూపంలో, ఈశ్వర నిర్మాల్య రూపంలో మీ దగ్గరికి వస్తుంది. మీకేదో అభ్యున్నతి ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి సర్వేశ్వరుడు, మీకేదో ఒక గొప్ప
గొప్ప ఫలితాన్ని ఇవ్వాలండి. అదేం సామాన్యమైంది కాదు. ఏదో చాలా పెద్ద ఫలితం ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఏం చేయాలి? తనని నమ్ముకున్న వాడికి మీతో ఇంత అన్నం పెట్టించాలి. ఇప్పుడు ఆయన తిన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు చేసే కొన్ని కోట్ల యజ్ఞయాగాదుల కన్నా దాన్ని ఈశ్వరుడు ఎక్కువ చూస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు పట్టాడు అన్నం తిన్నాడు ఈయన దగ్గరని, అది వేసుకుంటాడు ఖాతాలో. ఈశ్వర నిర్మాల్యం మీకు వస్తుంది. ఏదో ఒక గొప్ప ఈశ్వరుడి మెడలో అలంకారం చేయబడిన ఒక హారాన్ని మీకు ఇస్తారు. మీరు తీసుకెళ్ళి వెంటనే మీ కారుకి వేశారనుకోండి, ఉపద్రవం వస్తుంది. దుర్వాసో మహర్షి ఇచ్చిన మాల తీసుకెళ్ళి ఇంద్రుడు ఐరావతం మీద వేస్తే కదా ఉపద్రవం తెచ్చుకున్నాడు. మీరు దాన్ని వాసన చూసి కళ్ళకద్దుకొని స్వీకరించి పక్కన పెట్టుకోవడమో, ఇంటికి తీసుకెళ్లడమో, లేకపోతే నీటిలో విడిచిపెట్టేయడమో ఏదో చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు దాన్ని తీసుకెళ్ళి హేయమైన ప్రయోజనానికి వాడుకుంటే ఈశ్వరానుగ్రహం కలగడం ఒకెత్తు, దాన్ని మీరు నిలబెట్టుకోవడం ఒకెత్తు. ఇది మీరు జాగ్రత్తగా చూడాలి. కలుగుతుంది, కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసా అండి, తెలుసుకోలేరు నాకు కలిగిందని విడిచిపెట్టేసుకుంటారు. ఆ విడిచిపెట్టుకుంటే ఏమవుతుందంటే రాదు, అది అలా నిలబడడం కుదరదు, మళ్ళీ జారిపోతుంది. చాలామంది విషయాల్లో జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ ఒక్క కోణంలో ఉపన్యాసాన్ని తిప్పడం చాలా సమయాన్ని తీసేసుకుంటుంది, కానీ మీరు దాన్ని గమనించవలసి ఉంటుంది. మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఎన్నడూ మీ దగ్గరికి ఈశ్వరుడిగా రాడు. రామచంద్రమూర్తి రావాలంటే మీ దగ్గరికి ఏం కోదండం పట్టుకుని వస్తాడు అనుకుంటున్నారా? అలా ఏం రాడు. రాముడు రావాలి అనుకుంటే మీరు బాగా పరాకుపడడానికి అవకాశం ఉన్నప్పుడే వస్తాడు. వచ్చి అప్పుడు అడుగుతాడు ఏదో, మీరు అప్పుడే విసుక్కుంటారు, ఆయన నవ్వేసి వెళ్ళిపోతాడు. మీరప్పుడు కానీ గ్రహించుకుని పెట్టగలిగారు అనుకోండి, మీరు పెట్టిన దానికి అక్షయ ఫలితాలు ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడు వచ్చినా అలాగే వస్తాడు. అందుకే ఈశ్వరానుగ్రహము ఎవరి యందు ఉన్నదో ఒక ఈశ్వర ప్రసాదమైన పువ్వు అలా వెళ్ళిపోతుంటే మీకు ఒక పువ్వు కనపడింది అనుకోండి, ఈశ్వర పాదముల మీద ఉండవలసిన పువ్వు ఓ తల్లి తలలో పెట్టుకుంది. అది ఆమె చూసుకోలేదు, ఆవిడేం కావాలని కింద పడేదిగా, పువ్వు కింద పడిపోయింది. ఇప్పుడు మీరు ఆవిడ తలలోంచి పడిపోయిందని మీరు వదిలిపెట్టేయకూడదు, మీరు దాన్ని తీసి కళ్ళకత్తుకుని పక్కన పెట్టేయాలంటే. మీ ముందు సీతమ్మ నడుస్తోంది, సీతమ్మ తలలోంచి పువ్వు జారి పడింది, మీరేం చేస్తారు? ఎవరినైనా తొక్కనిస్తారా? అమ్మో మా అమ్మ మా తలలోంచి పడిందని కళ్ళకద్దుకుని ఓ పక్కన పెట్టరు. అంతే మీ భావన. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. మీరు దాన్ని పొందడం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ఒక్కొక్క పని వలన ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. దాన్ని మీరు అన్వయం చేసుకోవడంలో ఉంటుంది. అందుకని కదండి సుందరకాండ అయింది. లేకపోతే ఈశ్వర ప్రసాదం అండి నువ్వు పువ్వు ఇచ్చారనుకోండి, ఎక్కడ ధరించాలి మీరు దాన్ని? తల మీద పెట్టుకోవాలి. అంతేగాని ముందే తీసుకెళ్ళి చెవులో పెట్టుకోకూడదు. చెవులో పెట్టుకోమని ఎక్కడా లేదు, ఏ మంత్రంలోనూ లేదు. చెవులో ఎందుకు పెట్టుకుంటాడంటే తల మించి కింద పడిపోతుంది కాబట్టి. కానీ ముందు ఎక్కడ పెట్టుకోవాలి? కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవాలి. ఒకసారి పెట్టుకుని అప్పుడు తలకి జుత్తే లేదు, అది కింద పడిపోతుంది, అనవసరంగా ఎక్కడన్నా తొక్కుతారేమో అనుకుంటే నువ్వు ఇంకా ఉంచుకుందాం అనుకుంటే చెవిలో పెట్టుకోవాలి. చెవిలో కూడా స్థిరత్వం ఉండదు, కళ్ళజోడు ఉన్నవాడికి అసలు ఉండదు. వాడు ఇలా అంటాడు, అది ఊడిపడిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒక భద్రమైన స్థానం నీకు కనపడగానే తీసి ఎవరు తొక్కరన్న చోట ఉంచేసేయాలి. ప్రసాదం శిరసా గృహ్ణామి, నేను ఈశ్వర ప్రసాదమును శిరస్సునందు ధరించుతున్నాను, అంతేకాని చెవిలో పెట్టుకుంటున్నానని మంత్రాలు లేవు. కాబట్టి మీరు దాన్ని ఎలా శాస్త్రం చెప్పిందో దాన్ని మీరు అలా పొందడంలో ఉంటుంది శ్రద్ధ. సాశ్రద్ధ కదితా సిద్భి యయా వస్తూపలభ్యతే. దానివలన మీకు ప్రసాదం అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈశ్వర ప్రసాదం ఇస్తున్నారండి అన్నారనుకోండి, మీరు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. ప్రసాదమే అనుగ్రహం. ప్రసాదాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి, అనుగ్రహాన్ని విడిచిపెట్టేసినట్టు. కాబట్టి సీతమ్మ అంటోంది, నేను రాముణ్ణి వదిలిపెట్టలేదు, కానీ రాముడు ఎందుకు జారిపోయాడు? రాముడు తన అనుగ్రహాన్ని ఏ రూపంలో ఉంచాడో దాన్ని నేను వదిలిపెట్టేశాను. అది నన్ను ఒక పట్టాన వదిలేది కాదు, తనంత తాను వెళ్ళిపోవడం తప్ప నిలబడడానికి వీలు లేనటువంటి పరిస్థితిని కల్పించాను. నేను ఆనాడు మాట్లాడిన మాటలలో కించిత్ వ్యగ్రతా దోషం ఎక్కువే ఉందేమో, అంత మాట్లాడకుండా ఉండవలసిందేమో. ఇప్పుడు ఆవిడ పరివేదన చెందుతోంది. ఆ తల్లి చాలా మంచి స్థితి. నేనైతే వ్యక్తిగతంగా సీతమ్మ తల్లి ఆనాడు ఉన్న పరిస్థితులలో ఆవిడ మాట్లాడడాన్ని నేను ఎంత మాత్రమూ తప్పుపట్టాను. నేను అరణ్యకాండ చెప్తున్నప్పుడే సమర్థించాను. నేను వ్యక్తిగతంగా అది దోషమోనో ఒక్కనాటికి అంగీకరించాను. కానీ ఒక వ్యక్తి తాను మాట్లాడిన మాట వల్ల అవతల వాళ్ళు ఖేదపడ్డారేమో అని ఆలోచన చేయడాన్ని మాత్రం తప్పుపట్టడానికి వీల్లేదు. అది సౌశీల్యం, చాలా గొప్ప లక్షణం, అది చాలా మంచి పరిస్థితి కదండి. అరే నేను అన్నానని వాళ్ళు బాధపడ్డారేమో అని ఆలోచించగలగడం ఒక ప్రజ్ఞా విశేషం, ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి నేర్పరితనం. కాబట్టి తల్లి అంటోంది,
నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర హా జీవలోకస్య హితప్రియశ్చ వధ్యాం నమాం వీత్సి రాక్షసానాం. ఓ రామ, మీరు సత్యవ్రత, సత్యము వ్రతముగా కలిగినవాడా, దీర్ఘబాహో చాలా పొడుగైన చేతులున్నవాడా, అంటే రక్షించగలిగిన సమర్థత కలిగినవాడా, హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర, పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖము కలిగి అవతల వారిని ప్రసన్నముగా ఉంచగలిగినటువంటి దర్శనము కలిగినటువంటి వాడా, జీవలోకమునకంతటికీ కూడా హితమును ప్రియమును చేయగలిగినటువంటి వాడా, నన్ను రాక్షసులు వధించబోతున్నారు, నీకు ఈ విషయం తెలియదు కదా. నీ యందు అత్యంత ప్రీతి కలిగిన దానిని, నీకు అత్యంత ప్రీతి కలిగిన దానిని రాక్షసులు వధిస్తున్నారు. నీ యందు రక్షించగలిగిన సమర్థత ఉంది, కానీ నాకు రక్షణ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? నేను ఇక్కడ ఉండిపోయానని నీకు తెలియదు కదా. ఎంత అంటే ఆవిడ నింద దగ్గరికి వెళ్ళలేదు. కానీ మీరొక్కటి గమనించాలి, ఇది ఎలా ఉంటుందంటే వ్యగ్రత భగవంతుడి వైపుకు వెళ్ళడం కూడా అభ్యున్నతి హేతువే, అన్ని వేళలా కూడా కాదు. ఉపాసన తీవ్రత యందు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి భగవంతుణ్ణే నిలదీయడం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకనంటే మీరు చూడండి, ఎక్కడ ప్రీతి ఎక్కువ ఉందో అక్కడే ఈ నిలదీయడం అన్న లక్షణం ఉంటుంది. అనుమానం కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? అనుమానము అంటే నా ఉద్దేశంలో పిచ్చి పిచ్చి అనుమానాలని కాదు, నేను అటువంటి వాటి గురించి నేను మాట్లాడలేదు. శంక అంటే క్షేమ సంబంధమైన శంక ఎక్కడ ఉంటుందంటే, ప్రీతి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ శంక ఉంటుంది. పిల్లల యందు ప్రీతి ఎక్కువ ఉంటే పిల్లలు రావడం కొంచెం ఆలస్యం అయితే బెంగ ఉంటుంది మనసులో. తల్లి విషయంలో ఇది మరింత బాగా తెలుస్తుంటుంది. అమ్మ 8 అయితే ఆయన ఏదో టీవీ చూస్తూ కూర్చుంటాడు, పర్వాలేదు. ఆవిడ మాత్రం 8 అయింది ఇంకా పిల్లాడు రాలేదు, 8 అయింది ఇంకా పిల్లాడు రాలేదని తిరుగుతుంటుంది. ఎందుకంటే రాశీభూతమైన ప్రేమ తల్లి కనుక ఇంకొక అరగంట దాటితే వీడికి ఏం అవ్వలేదు కదా అంటుంది. అంటే శంక ఎందుకు వస్తుంది అంటే ప్రేమ వలన వస్తుంది. కాబట్టి ఇది క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ భావన, నన్ను రాముడు రక్షించలేదు అన్నది ఆవిడ ఎందు ఈ వ్యగ్రత ఎటువైపుకి వెళ్ళిపోతుందంటే క్రమంగాను నేను చేసిన ఉపాసన వ్యర్థమైపోయింది అన్న స్థితి వైపుకి వెళ్ళిపోతుంది. ఏ భక్తుడి హృదయంలోంచి వెళ్ళినా అలాగే వెళుతుంది. ఒక భార్య భర్త నుంచి రక్షణ కోరుకున్నది, ధర్మమునకు కట్టుబడినది, తన భర్త చేతనే తాను రక్షింపబడాలనుకున్నది, ఒకనాడు ఏం చేస్తుంది? ఆయన్నే దెబ్బలాడుతుంది. అప్పుడు మీరు దెబ్బలాడడంలో ఉన్న ప్రీతిని గమనించాలి. ఇది భర్తృత్వంలో ఉన్న గొప్పతనం. అందుకని పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎన్నడూ భార్య ఇలా చేతులు కట్టుకుని నించుంటే అసలు అది దాంపత్యం కాదు, ఒక్కనాటికి దాంపత్యం కాదు, అందులో ఏదో తేడా దాంపత్యం అని గుర్తు. భార్య ఎప్పుడో అప్పుడు భర్తని నిలదీయాలి, ఆయన్ని దెబ్బలాడాలి. అంటే ఏమంటే మీరు ఏమిటి బోధ చేస్తున్నారు మాకు అనుకోకండి. నా ఉద్దేశం ఇప్పుడు ఏదో వ్రతం కింద పెట్టుకుని ఇవాళ రాత్రే ప్రారంభం చేయమని కాదు. ఇప్పుడు ఏదో మనసు ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడి ఆ బాధ కలిగినప్పుడు భర్తని ఏ సుఖపడ్డాను మీ వల్ల, ఏం సుఖపెట్టారు, ఎప్పుడు ఇంతే అందనుకోండి. మీరు దాన్ని ఇంగ్లీష్లో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు. దాన్ని యథాతథంగా అలా తీసుకుని వెంటనే అంటే నిన్ను నేను ఏనాడు సుఖపెట్టలేదనమాట, నా వల్ల నువ్వు ఏ సుఖమో పొందలేదనమాట, అయితే పుట్టింటికి వెళ్ళిపో అనకూడదు. ఎంత ప్రేమ నా మీద ఉండబట్టి నా వలననే సుఖపడాలన్న కోరిక ఉన్నది కాబట్టి ఇంత సుఖం నా వల్ల తక్కువైతే నన్ను ఏనాడు సుఖపెట్టారంట. చూసావా ఎంత ఇది? ఇంకోళ్ళ వల్ల పొందలేదా? ఏం వాళ్ళ అన్నదమ్ములు బోల్డ్ పెడతారు ఆవిడికి, వాళ్ళ నాన్నగారు బోల్డ్ పెట్టగలరు, ఆవిడకి అక్కర్లేదు, ఆవిడ పుచ్చుకోదు. 10,000 రూపాయల చీర తండ్రి గారు కొనివ్వనివ్వండి, సంతోషం లేదు. భర్త 500 రూపాయల చీర కొనివ్వనండి, పరమ సంతోషం. భర్త చక్కగా ఉందో నీకు ఈ చీర అన్నాడు అనుకోండి, గజారోహణం. తండ్రి గారు అన్నదమ్ములు అందరూను చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా, నీ మొహం ఏదో ఉందిలే అన్నాడు అనుకోండి, ఆయన ఆవిడకి ఏం ప్రీతి ఉండదు. ఇంతమందికి నచ్చింది మీ కళ్ళకి మాత్రం నచ్చదంటుంది. అది భర్త భార్య యొక్క ప్రీతిని అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి దెబ్బలాడేటప్పుడు, అంతేగాని దెబ్బలాడిందని చూడకూడదు. అది భర్తృత్వం అంటే. ఆ సమర్థత, ఆ విశాల హృదయం, ఆ అవగాహన ఉన్న చోట్ల అదొక మధురిమ. అందుకే ఆ దెబ్బలాట్లో కూడా నువ్వు మధ్యలోకి వెళ్ళొద్దన్నారు. భార్యాభర్తల మధ్య దెబ్బలాట కూడా చివరికి మధుర స్మృతి అవుతుందా? నీకెందుకు? అసలు ఎప్పుడూ వేలు పెట్టక వాళ్ళిద్దరి మధ్యలో. నువ్వు ఒక్కటే కోరు, వాళ్ళిద్దరు అలా ఉండాలి కలిసి, అంతే, ఇంకొకటి లేదు దాంపత్యంలో. కాబట్టి
ఎంత గొప్పగా ఆవిడ మాట్లాడుతుందంటే, ఇప్పుడు వ్యగ్రత భర్త ఎందు పొందకపోతే ఎవరి ఎందు పొందుతుందండి? మరి అలా పొందకపోతే అసలు మధురిమ అన్న మాటకి దాంపత్యం అన్న మాటకి అర్థం ఏమిటి? మీ ఆవిడ మిమ్మల్ని దెబ్బలాడచ్చు, సీతమ్మ రాముడిని ఏమనకూడదు. ఏమిటి మీకు ఆ సంకుచితత్వం? వాళ్ళు నరుడి కథ, వాళ్ళు కూడా ఆదర్శ దాంపత్యం అంటే నేనంటాను, ఆవిడ భర్తను అనాలంటాను. ఏం మీకేమైనా అనుమానమా? నాకైతే లేదు. అలా అంటేనే నేను ఆదర్శ దాంపత్యం అంటాను. ఆదర్శ దాంపత్యం అన్న మాట అలా ఉన్నప్పుడే బాగా పొసగుతుంది, లేకపోతే దానికి ఏమీ అందం ఉండదు. ఇంకా మీరు ఎప్పుడూ యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ కింద ఉంటే ఆయన సంతోషిస్తే ఆ ప్రేమకి అర్థం ఏంటండి? నేను ఏదో మంచిగా ఉండి నేను చేసి పెట్టినన్నాళ్ళు, నేను జీతం తీసుకొచ్చినన్నాళ్ళు, నాకు గౌరవం ఉన్నన్నాళ్ళు నన్ను మా ఆయనని పొగిడేసి నేను ఎప్పుడో ఒకసారి నీ మోహన్ నీకేం తెలుసు, నీ చెప్పినట్టు చెయ్యి అన్నాను అనుకోండి, ఇంకక్కడి నుంచి వెంటనే నన్ను అంత మాట అనేశారు, నీ మోహం అనేశారు అని చెప్పేసి నా మీద విరుచుకు పడిపోయింది అనుకోండి మా ఆవిడ. అంటే నేను ముద్దుగా నా తల్లి నా బుజ్జి అన్నన్నాళ్ళు భార్య, ఏదైనా ఒక్క మాట అంటే భర్తని కాను. ఎందుకన్నారు? పెట్టిన ఆయనే తిట్టిన ఆయనే కాబట్టి ఏమిటి దానికి పెద్ద విశేషం ఏమిటి అందనుకోండి, అది ప్రేమకు అర్థం కదండి. అంతేగాని ఎప్పుడూ ఆనుకూల్యత అంటే ఆయన చెప్పినట్టు ఈవిడ నడుచుకోవడం మంచిది, అది కూడా పాతివ్రత్యమే, నేను కాదంటలేదు. కానీ అలా సీతమ్మ ఉంటేనే పాతివ్రత్యం అని మీరు సిద్ధాంతాలు చేయకండి, తప్పది. మీ అవగాహన ఎందుకు దోషం ఉందని గుర్తు, అది ఎప్పుడూ దోషం కాదు. స్వేచ్ఛ ఉంటుంది భగవంతుని యందు భక్తునకి, భర్త యందు భార్యకి, ఈ ఇద్దరికి ఎప్పుడు ఉంటుంది. ఈ హద్దు దాటకూడదు ఎవరి విషయంలోనో తెలుసా అండి? ఒక్క గురువు గారి విషయంలో మాత్రం శిష్యుడు దాటకూడదు. మా ఇద్దరి ప్రేమ చాలా గొప్పదని చెప్పుకోవడానికి, మా గౌరవం చాలా గొప్పదని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు గురువుగారిని అంటుంటానండి, అని అస్సలు అనకూడదు. అనకూడదు ఎవరిని అంటే కలలో కూడా నింద చెయ్యకూడని వ్యక్తి ఒక్క గురువే. ఒక్క గురువు విషయంలోనే ఆ హద్దు తప్ప భార్యాభర్తల మధ్య ఆపాటి మాట ఉండడం అనేటటువంటిది సహజంగా ఉంటుంది. భగవంతునికి భక్తునికి మధ్య ఎప్పుడూ ఉంటుంది. ఎవడబ్బా సొమ్మ అని కులుకూచూ తిరిగేవు రామచంద్ర అని రామదాసు గారు అనలా. అది మీరు వెంటనే అదొక మహాదోషము అని సిద్ధాంతం చేయకూడదు దాన్ని. కాబట్టి ఆవిడంటోంది ఇప్పుడు, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం. దీనికి రాముడు పట్టించుకుంటే అసలు ఎప్పుడూ రాకూడదు ఈ మాటకి. స్వీకరించగలిగిన హృదయం గొప్పదైతే భార్య ఆర్తి అర్థమవుతుంది. కాబట్టే సుందరకాండ, బహుభంగిమల సుందరకాండ దాంపత్యం ఎలా ఉండాలో నేర్పుతుంది. ఎందుకు నేర్పుతుందో తెలుసా అండి? ఒక కుటుంబంలో అసలు భార్యకి భర్తకి మధ్య సరి అయిన అవగాహన ఉంటే అదే ఐశ్వర్య హేతువు. ఆ ఇల్లు వృద్ధిలోకి ఎందుకు వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి అనుబంధం ఉంటే, వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి ప్రేమ ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు, బంధుగణం మనశ్శాంతిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆవిడ నవ్వుతూ ఆయన నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, అంతకన్నా ఐశ్వర్యం ఏమిటండి ఇంటికి? దంపతులంటే అలా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంటోంది, అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. నేను భూశయనం చేశాను ఇన్నాళ్ళ నుంచి, నేను నా ధర్మం ఏదో అదే పాటించాను. ఎందుకని ఆమె అయోనిజ, ఇలా పాటించాలనేం లేదు. కానీ నేను నరకాంత యొక్క ధర్మానికి నన్ను నేను కట్టుకున్నాను, పతివ్రతా ధర్మానికి కట్టుబడ్డాను. కట్టుబడి నీవే వచ్చి రక్షిస్తావని నేను ఒక పతివ్రతగా ఇన్నాళ్ళు ఇంత కష్టపడి రామా 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 అని ధ్యానం చేస్తూ ఉన్నాను. పతివ్రతాత్వం విఫలం మమేదం, నా పాతివ్రత్యం విఫలమైపోయింది. కారణమేమి? నువ్వు రాలేదు, నన్ను రక్షించలేదు. కృతం కృతఘ్నేష్వివ మానుషాణం, కృతఘ్నుడైన మనుష్యుడికి ఉపకారం చేస్తే ఎలా ఉంటుందో నీలాంటి భర్త పట్ల నా పాతివ్రత్యం అలాగే ఫలించిందండి. అధిక్షేపణ అని మీరు అనుకోకండి, ఆవిడ పరిస్థితిని మీరు ఆలోచించండి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటారు మీరు. ఆఫీసులో కూడా ఒక తప్పు చేశారనుకోండి, అది తప్పు అని తెలుసున్నా కూడా వెంటనే ఉద్యోగం తీసేయడమో లేకపోతే ఇంక్రిమెంట్ కట్ చేసేయడమో ఏం చేయరు. నువ్వు ఫలానా ఫలానా తప్పు చేశావు, hence you are directed to explain the reasons as to why disciplinary action deemed fit should not be initiated against you. Your explanation should reach the undersigned within 3 days of the receipt of this memo, failing which it will be construed that you have nothing to offer and action deemed fit will be initiated అని రాస్తాడు ఛార్జ్ షీట్లో.
నువ్వు 3 రోజుల లోపల ఈ తప్పు ఎందుకు చేశావో చెప్పు, నువ్వు ఆ పరిస్థితులను చెప్పలేకపోతే చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదని భావించి నేను తగిన క్రమశిక్షణా చర్య తీసుకుంటానంటాడు తప్ప వెంటనే ఏమీ చర్య తీసుకోరు. ఇప్పుడు మీరు ఏదో చెప్పారనుకోండి, చెప్పి ఏదో పై పరిస్థితుల్లో నేను తప్పు చేశాను కాబట్టి అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఏ లీనియంట్ వ్యూ మే ప్లీజ్ బీ టేకెన్ అండ్ ది మెమో డ్రాప్డ్. హవెవర్ ఐ అష్యూర్ యూ సార్ దట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి మోర్ కేర్ఫుల్ అని మీరు ఒక సంతకం పెట్టి ఇచ్చారనుకోండి, పై పరిస్థితుల్లో నేనేదో తప్పు చేశాను కానీ ఇక ముందు చేయను కాబట్టి మీరు ఈసారికి దాన్ని తేలికగా తీసుకుని క్షమించవలసింది. అప్పుడు ఆయన కూడా ఏం రాస్తాడంటే, నువ్వు తప్పే చేశావు, హవెవర్ ఏ లీనియంట్ వ్యూ ఈజ్ టేకెన్ అండ్ ది మెమో డ్రాప్డ్, స్టిల్ యు ఆర్ కాషన్ టు బి మోర్ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ అని సంతకం పెట్టి ఇస్తాడు కదా. అంతేగాని ఇంక్రిమెంట్ ఏం కట్ చేసేయడు. అధికారి తలుచుకుంటే లీనియంట్గా తీసుకోవడం అన్నది ఉంది కదా. మీ అందరూ మీలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, మీకు తెలీదా ఏమి ఈ పరిస్థితి? కాబట్టి ఏ పరిస్థితులలో అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉంది. సీతమ్మ తల్లి అలా అనేసిందని వెంటనే మీరు అన్నన్నా అనేయకూడదు. ఎంత కష్టంలో ఆవిడుంది ఇవాళ, ఇంత కష్టంలో చెప్తోంది. వీళ్ళు మారారని నమ్మకం లేదు, రావణుడు మారలేదు. ఏమిటి నా పరిస్థితి? నువ్వు రక్షిస్తామని 10 నెలలు ఎదురు చూశాను, నా ఎదురుచూపు ఫలించలేదు. కాబట్టి కృతఘ్నీష్వ మానుషాణం, కృతఘ్నుడికి ఉపకారం చేస్తే తిరిగి ఎలా ఉపకారం చెయ్యడో అలా నీ యందు నేను పాటించిన పాతివ్రత్యము విఫలమైనది. కాబట్టి ఇప్పుడు ఇంక నేను పాతివ్రత్యంతో ఇంకా ఎదురు చూడడంలో అర్థమే ఉంది. కాబట్టి మోగోహి ధర్మశ్చరితో మయాయం తథైక పత్నిత్వమిద ఇదం నిరర్ధం యత్వాం న పశ్యామి కృషా వివర్ణ హీనాత్వయా సంగమనే నిరాశ. నీ దర్శన భాగ్యం కరువైపోయింది, తిరిగి నిన్ను కలుసుకుంటాను అనేటటువంటి ఆశ నశించిపోయింది. కాబట్టి ఇక నాకు నిన్ను కలవకుండా ఉండగలిగినటువంటి శక్తి లేదు. భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడో తెలుసా అండి? 2 కోణాలు ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. గబుక్కుని దోషం కింద తీసేసుకోవద్దు. ఒకటి, నీవింత కృతజ్ఞుడవు కనుక నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నీకో పాఠం చెప్పాలి, నేను రావణుడు కోరుకున్నట్టు ప్రవర్తిస్తాను, ఒక లక్షణం. అప్పుడు ఆ భక్తికి అర్థం లేదు. అంటే నువ్వు రక్షించలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను, అప్పుడు అది భక్తి ఎలా అవుతుంది? రెండోది ఏమిటి? నువ్వు నన్ను వచ్చి రక్షించలేదు కనుక, నిన్ను చూడకుండా నేను ఉండలేను కనుక, నేను ఈ శరీరంలో ఉండి నిన్ను చూడకుండా ఈ మాంసనేత్రాలు ఈ మనసు తట్టుకోలేవు కనుక ఇంత బాధపడే కన్నా ఈ బాధలకి చరమాంకంగా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. ఇప్పుడు ఇది భక్తి వ్యగ్రత. కాబట్టి మొదటి కోణాన్ని తీసుకుంటే భక్తిలో దోషం. ఆ భక్తి యొక్క వ్యగ్రత చాలా తీవ్రమైపోయిందని గుర్తు ఏమిటంటే, అసలు ఇంక ఈ శరీరంతో ఉండనండం. శరీరంతో ఉండనండం మరి ఒప్పేనా అండి? ఖచ్చితంగా తప్పే. ఉండను అని అనకూడదు, కానీ ఆ వ్యగ్రత అటువంటిది. ఆ వ్యగ్రతలో ఆవిడ అంత మాట అంది. కాబట్టి నేను ఉండలేను. సాజీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాత నహిమేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేష్మని రాక్షసస్య. కాబట్టి ఇప్పుడు ప్రాణం విడిచిపెట్టేయడం అంటే అది ఏదో అదేంటే ఎండిపోయిన పుష్పమాల తీసి విడిచిపెట్టేయడంతో సమానం కాదు. అది విడిచిపెట్టేయడానికి ఒక 2 సాధనములు కావాలి. కాస్త విషయం ఇవ్వాలి, ఇస్తే తాగేస్తే వెళ్ళిపోతుంది ప్రాణం. లేకపోతే ఒక పదునైన ఆయుధం ఒకటి దొరకాలి, దొరికితే దాంతో పొడి చేసుకుంటే చచ్చిపోవచ్చు. నాకు ఈ 2 ఇచ్చేవాళ్ళు ఎవరంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఎప్పుడు శాంతిగా ఉంటుంది? ఆవిడ మొగుడి మీద అలిగొచ్చి ఏడవట్లేదు, మొగుడు కనపట్టలేదని ఏడుస్తోంది. ఇప్పుడు ఆవిడని భర్త దగ్గర వదిలేస్తే సంతోషంగా ఉంటుంది, వదలడు. అలా ఉండలేదు, చచ్చిపోతుంది. విషం ఒక ఆయుధం, వాడు కాదు, ఎవ్వరు ఇవ్వరు. ఇది రాక్షసత్వము యొక్క పరాకాష్ఠ అని ఆవిడంది. ప్రవేశమానా పరిశుష్క వక్త్ర నగోత్తమం పుష్పితం అససాద. ఆవిడ ఇతీవ దేవీ బహుధా విలప్య సర్వాత్మనారామ మనుస్మరంతి. ఆవిడ ఏడ్చి 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 సర్వాత్మన అన్ని విధములుగా రాముణ్ణే స్మరిస్తూ, అంటే అంత భక్తి కలిగినటువంటి తల్లి, అంతటి మహాపతివ్రత. ఇప్పుడు ఈ దోషం ఆయన ఖాతాలోకి ఎడుతుంది, రావణుడి ఖాతాలోకి. కాబట్టి
నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని నిర్ణయించుకుంది. ఎలా విడిచిపెట్టాలి? ఒక్కటే విడిచిపెట్టాలి. ఇక ఇప్పుడు బయట నుంచి వచ్చే సాధనం లేదు కాబట్టి తన దగ్గర ఉన్న సాధనంతో చచ్చిపోవాలి. శోకాభితప్త బహుధా విచింత్య సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్భద్యవేణ్యుద్గ్రథనేన శీఘ్రం అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థితా సా మృదు సర్వగాత్రి శాఖాం గృహీత్వా ధనగస్య తస్య. ఎంతసేపు నడవాలి ఈ కథిలా? శుభం వైపుకి వెళ్ళాలిగా ఈ కథ. సీతారాముల యొక్క సమాగమం వైపుకి వెళ్ళాలిగా, పట్టాభిషేకానికి వెళ్ళాలి, రావణ వధ జరగాలి. రావణ వధ జరగాలి అంటే ఇప్పుడు పైన కూర్చున్న ఆయన మాట్లాడడం మొదలు పెట్టాలి, ఆ ఉంగరం ఇచ్చేయాలి. ఆయన పారవశ్యంతో చూస్తున్నారు ఆవిడ్ని. ఆవిడ పాతివ్రత్యానికి పొంగిపోతున్నారు. కాబట్టి తలంపులు ఈశ్వరుని యొక్క అనుగ్రహము అని మీరు అంగీకరించగలిగితే ఆవిడ అలా ఇప్పుడు నిర్ణయం చేసుకుంటే తప్ప హనుమ మాట్లాడరు. కాబట్టి ఆ ఆలోచన ఆవిడికి వచ్చింది అంటే అది ఈశ్వరుడి యొక్క శాసనము అని మీరు అనాలి. ఎప్పుడూ మహర్షి మాట అంటున్నారు, ప్రతి చోట కూడా యాదృచ్ఛికం, ఇది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. లేకపోతే కాలచోదిత, కాలుని చేత అలా ప్రేరేపింపబడినాడు, ఎప్పటికప్పుడు మహర్షి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ఈశ్వర సంకల్పమే. కాబట్టి ఆవిడికి అటువంటి ఆలోచన ఇప్పుడు కలిగి ఆవిడ ఉద్బధ్యవేణ్యుద్గ్రథనేన శీఘ్రం, ఆవిడ తన జుత్తు ముడి విప్పి, చాలా పొడుగాటి కేశపాశం ఉంది అని మహర్షి వర్ణించారు కాబట్టి ఆ జుత్తునే కంఠానికి ఉరి కింద పోసుకుని పుష్పించినటువంటి ఒక శిశుపావృక్షపు కొమ్మనొక దాన్ని ఉంచి ఆ కొమ్మకి వేసి ఆ జుత్తు యొక్క రెండవ కొసని ముడివేస్తోంది. ఇప్పుడు ఆ కొమ్మ పైకి లేచిపోతే ఆవిడ ఉరికి వ్రేలాడి తన కేశపాశము చేత తాను మరణించాలని. దాంట్లో ఒక వ్యగ్రత కూడా ఉంది. అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఆవిడ మీద అంత మోహం చెందడానికి సాధారణంగా లోకంలో కారణం ఏం చెప్తారంటే స్త్రీ కేశపాశమే పురుషుని వ్యామోహమునకు కారణమని చెప్తారు. కాబట్టి ఇదిగో రావణుడు నన్ను మోహించడానికి, నా మీద వ్యామోహపడడానికి కారణం ఏదో అదే నా మరణానికి కూడా కారణం కావాలి. అంత కోపానికి కొంతమంది చూడండి తప్పు చేసేస్తారు, చేసేసి ఈ దిక్కుమాలిన చేతులతోనే కొట్టానని చెయ్యి కాల్చుకుంటాడు ఒక్కొక్కడు. చేసింది తప్పు, పూజ కూడా చేస్తుంది. నీ మనసుని సంస్కరించాలి. నీ మనసుని సంస్కరించకుండా నువ్వు కర్మేంద్రియాల్ని బాధ పెడితే అవేం చేస్తాయి? నువ్వు టీవీ చూడమంటే టీవీ చూస్తాయి, గాయత్రి చేయమంటే గాయత్రి చేస్తాయి. నువ్వు ఏది చేయమన్నావు అన్నది నీ మనసు యొక్క అధ్యవసాయాన్ని బట్టి ఉంటుంది. నీ మనసు అలా ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగినదైతే ఎంతసేపు వినోదాన్ని ఇవ్వాలో అంతసేపు వినోదం ఇస్తుంది, లే అంటే లేస్తుంది. ఇది ఉందండి, బానిస. లోపల ఉన్న మనసుకి బానిస ఈ శరీరం. శరీరాన్ని శాసించగలిగినటువంటి ప్రభువు సంస్కరింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ జుత్తుతోటి ఉరిపోసుకోవడానికి సిద్ధపడింది. ఆ సమయంలో తల్లికి కొన్ని శుభ నిమిత్తములు కనపడ్డాయి, ఇతపూర్వం కూడా కనపడ్డాయి. త్రిజట చెప్పింది, ఇప్పుడు మళ్ళీ కనపడ్డాయి. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆవిడ ఎడమ కన్నదిరింది. మహర్షి హనుమ నేత్రాల్లోంచి చూస్తున్నారు రామాయణ కావ్యాన్ని. ఆవిడ ఎడంకన్నదిరిందని చెప్పరు. ఆవిడ ఎడమ కన్నదిరితే పద్మపలాశాక్షి కదా ఆవిడ పద్మము ఎలా ఉంటుందో ఆవిడ యొక్క కన్ను అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, బాగా నీటితో నిండి ఒక సరోవరం ఉంది, దాని మీద ఒక తామర పువ్వు అరవిరిసి ఉంది. ఇప్పుడు నీటి మీద తామర పువ్వు ఉంది అంటే నీటిలో కాడ ఉంది అని గుర్తే కదా. ఆ కాడ కొద్దిగా పైకొచ్చిన ఆ కాడ మీద పువ్వు ఉంటుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కాడ దగ్గరికి నీటి లోపల ఒక చేప వెళ్ళి నిలబడింది. చేప నిలబడినప్పుడు తోక ఎక్కువ ఊపదు, మళ్ళీ ప్రయాణం మొదలెట్టగానే తోకిలా అంటుంది. తామర కాడ పక్కకెళ్ళి చేప నిలబడింది, మళ్ళీ ఆ చేప తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మీకు తామర పువ్వు కనపడుతుంది కానీ నీటిలో ఒక చేప వెళ్ళి కాడ పక్కన నిలబడడం మీకు కనపడదు. అది మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడము మీకు కనపడదు. కానీ అది మళ్ళీ వెడుతూ ఏం చేసిందంటే ఇలా అంది. అంటే తోక వెళ్ళి తామర కాడకి తగిలింది. ఇప్పుడు ఆ కాడ కొద్దిగా నీళ్లలో ఇలా కదిలింది.
ఇలా కదిలితే పైనున్న కాడ కూడా కొద్దిగా ఇలా కదిలింది. కదిలితే దాని మీద ఉన్న పువ్వు ఇలా కదిలింది. ఇలా పువ్వు కదిలితే ఎంత బాగా ఉంటుందో అమ్మవారి ఎడం కన్ను అంత బాగా అదిరింది. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ తెల్లటి నల్లటి గుడ్డు అంతో కూడినటువంటి ఆ అందమైనటువంటి వంగిన కనురెప్ప కలిగినటువంటి అమ్మవారి వామనేత్రం అంటే ఎడమ కన్ను అంత అందంగా కదిలింది. అలాగే ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారి యొక్క ఎడమ తొడ కూడా అదిరింది, ఎడమ భుజం అదిరింది. ఆమె యొక్క చీర కొద్దిగా కిందకి జారింది. అలా జారితే శకున శాస్త్ర రీత్యా ఆమె తొందరలో భర్తృ సమాగమాన్ని పొందుతోంది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు 4 శుభశకునములు ఆవిడికి కనపడ్డాయి. సావీత శోకా వ్యపనీత తంద్రి శాంతజ్వరాహర్ష వివృద్ధ సత్వ అశోభతార్యా వదనేన శుక్లే శీతాంశున రాత్రి రివోదితేచ. దితేన ఆ తల్లి ఆకాశంలో చంద్రుడు శుక్లపక్షంలో అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఆవిడ తన శోకమును ఆందోళను మనస్తాపమును పోగొట్టుకున్నదై ఈ కనపడినటువంటి శకునముల చేత ఆవిడ సుఖమును శాంతిని పొందినది. ఈ సమయంలో పైన కూర్చున్న ఆయనకి ఏం కనపడుతోంది? బాహ్యంలో ఉన్న కదలికలే కనపడతాయి. ఆవిడ లోపల ఏమనుకుంటోంది అన్నది ఆయన గ్రహిస్తున్నారు, కానీ ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆయన గ్రహించలేదు. అకస్మాత్తుగా ఆమె ఒక్కసారి లేచింది. లేచి తన జుట్టు కంఠానికి ఉరి వేసుకుని ప్రాణాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడుతోంది. అప్పుడు హనుమ మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో ఎందుకో తెలుసా అండి? ఏం చెయ్యాలి? 1-2 నిమిషాలు ఆలస్యం అయిందనుకోండి, వేలాడిపోతే చెట్టుకి. తను వచ్చిన పని ఏమిటి? ఇప్పుడు ఏం చెయ్యాలి తను? దాన్ని మహర్షి ఒక సర్గలో చేశారు. ఆయనకి కలిగిన సంకల్ప వికల్పములు మనస్సు, బుద్ధి నిర్ణయం చెయ్యాలి. ఆయన బుద్ధిమతాం వరిష్టం. ఇన్ని ఆలోచనలు ప్రవహిస్తే ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం ఏ సామాన్యమైన నిర్ణయం కాదది. ఆ నిర్ణయం మీద తన బ్రతుకు, సీతమ్మ బ్రతుకు, రామచంద్రమూర్తి బ్రతుకు, వానరుల బ్రతుకు, కోసల దేశపు యొక్క బ్రతుకు, ఇక్ష్వాకు వంశం యొక్క బ్రతుకు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మహర్షి అంటారు, తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః సమాశ్వాసయితుం భార్యాం ప్రతిదర్శన కాంక్షిణీం అదృష్ట దుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాం తమగచ్చతీం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్ గతేహి మయి తత్రేయం రాజపుత్రీ యశస్విని పరిత్రాణమవిందంతి జానకీ జీవితం త్యజేత్ యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానామాం సీతా భీతా భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణం అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాంత్వయితుం శక్యా నాణ్యధేయమనిందిత సేయమాలోక్య మే రూపం జానకీ భాషితం తథా రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి జానానామాం విశాలాక్షై రావణం కామరూపిణం సీతాయా చ కృతే శబ్దే సహసా రాక్షసీగణః నానాప్రహరణో ఘోరః సమేయాదంత కోపమః అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే కశ్చిని సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞస్స సంశయం ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేదనభిభాషణే ఏష దోషో మహాన్ హి స్యాత్ మమ సీతాభిభాషణే భూతాశ్చార్థా వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లబం దూతమాసాద్య తమ సూర్యోదయే యథా అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః న వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను
న వృధా భవేత్ రామమక్లిష్ట కర్మాణం స్వబంధుమనుకీర్తయన్ నైనాముద్వేజయిష్యామి తద్బంధుగతమానసాం ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని ప్రవచాని సమర్పయన్ శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్గిరం శ్రద్ధాస్యతి యథాహీయం తథా సర్వం సమాదధే ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతి సంస్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యజహారః అంటారు. ఎన్ని ఆలోచనలు దొర్లిపోయాయో చూడండి ఆయనకి. నేను ఇంత దూరం వచ్చి చెట్టు మీద కూర్చున్నాను. 100 యోజనముల సముద్రాన్ని గడచి లంకాపట్టణంలో ప్రవేశించాలి అంటే అది సాధ్యం కాదు అని దక్షిణ దిక్కుకొచ్చినటువంటి కొన్ని వేల వానరములు దాటలేక ఉత్తర తీరంలో ఉండిపోయి నన్ను నమ్మి వాళ్ళు పంపించారు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పేటటువంటి శుభవార్తను బట్టి ఆ వానరుల యొక్క బ్రతుకు నిర్ణయింపబడి ఉంది. ఇంత దూరం వచ్చి నేను సీతమ్మ దర్శనం చేశాను. ఇంత దూరము వచ్చి సీతమ్మ దర్శనం చేసిన వాణ్ణి ఆవిడ ఉరిపోసుకుంటున్నప్పుడు మాట్లాడకుండా ఊరుకుని సీతమ్మని దర్శించాను. కానీ ఆవిడ ఉరిపోసుకుందని నేను వెనక్కి వెళ్ళి చెప్తే రాముడు బతకడు, లక్ష్మణుడు బతకడు, భరతశత్రుఘ్నులు బతకరు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, ఇక్ష్వాకు వంశం, వానర వంశం 2 నశిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉండకూడదు. నేను ఈవిడికి ఉపశాంతి కల్పించాలి, మాట్లాడాలి. ఒకవేళ నేను మాట్లాడదామంటే సంస్కృతంలో బ్రాహ్మణుళ్ళా మాట్లాడితే ఒక వానరమేమి సంస్కృతంలో మాట్లాడటమేమి అని అనుమానపడుతుంది. సామాన్యమైన మనుష్య భాషలో మాట్లాడదామంటే ఇక్కడ ఉండేటటువంటి మిగిలిన ఆ రాక్షసీ స్త్రీలు వింటారు. విన్న తరువాత ఒక కోతి మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది అని అనుమానం వచ్చి నేను సీతమ్మ వంక చూస్తున్నానని సీతమ్మ నా వంక చూస్తోందని వాళ్ళు అనుమానపడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు. నేను సముద్రాన్ని దాటవచ్చు, దాటలేకపోవచ్చు. నేను తిరిగి వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. నిగ్రహింపబడవచ్చు, నిగ్రహింపబడకపోవచ్చు. కానీ రామకార్యం చెడిపోవచ్చు, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చెదిరిపోవచ్చు. అప్పుడు నేను వచ్చి వెళ్ళిన కార్యం ఎలా జరుగుతుంది? మళ్ళీ సీతమ్మని తీసుకెళ్లి ఎవరికీ కనపడనంత గుప్తమైన ప్రదేశంలో వీడు దాచవచ్చు. నేను ఇన్నిటిని అధిగమించి ముందు ఈ తల్లి ఉరిపోసుకున్నది ఉరిని వదులు చేసుకుని ప్రాణములతో నిలబడాలంటే, మళ్ళీ ఈవిడికి శరీర స్పృహ కలగాలంటే, బ్రతకాలన్న ఆశ చిగురించాలంటే నేనేం చెప్పాలని ఆలోచించాను. నేను చెప్పేది ఏదో చెప్పడం కాకూడదు. ఏది చెప్తే ఆవిడికి సంతోషం కలుగుతుందో, ఏది చెప్తే ఆవిడ వింటుందో, ఏది చెప్తే ఆవిడ ప్రీతి చెందుతుందో, ఏది వింటే ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలుగుతుందో ఆ రామనామం చెప్పాలి, ఆ రామకథ చెప్పాలి. రామకథ చచ్చిపోయే వాళ్ళని బతికిస్తుంది. ప్రత్యేకించి సీతమ్మ తల్లి అంత ప్రీతి పొందుతుంది. కాబట్టి నేను రామకథే చెప్తాననుకున్నారు అని రాజా దశరథో నామరథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. మళ్ళీ రామకథని ప్రారంభించారు. సుందరకాండ బలమంతా రామకథాబలమే. ఒక్క చోట చెప్పినట్టు ఇంకొక చోట చెప్పరు. అంటే కథని మార్చేస్తారని కాదు, ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ ఉంటారు అని మొదలుపెట్టారు. ఒకానొకప్పుడు మహానుభావుడు, పుణ్యమైనటువంటి వర్తన కలిగిన వాడు, రుజుస్వభావము కలిగినటువంటి వాడు, అనేక పుణ్యకార్యములు చేసినవాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు, కొన్ని లక్షల ఏనుగులు గుర్రములు సంపదగా కలిగినవాడు, కోసల రాజ్యములు పరిపాలించిన వాడైన దశరథ మహారాజు గారికి కలిగిన 4 పుత్రులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని ఆయన ఆజ్ఞాపించిన విధంగా 14 సంవత్సరముల దండకారణ్యంలో వసించడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి 14,000 మంది కరదూషణాదులను సంహరించి జనస్థానంలో ఉండగా రాక్షస సంహారం చేశాడని మనసులో కోపం పెట్టుకున్నటువంటి రావణాసురుడు మారీచుడనబడేటటువంటి రాక్షసుడిని ప్రేరేపించి ఒక మాయామృగ రూపంలో పంపించి సీతమ్మని లోభపెట్టి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తెచ్చి ఈ లంకాపట్టణంలో బంధించి ఉంచాడు. ఆ తల్లిని అన్వేషించడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకి వానరులను పంపగా దక్షిణ దిక్కునకి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరులు సముద్రాన్ని దాటలేక ఉత్తర దిక్కున ఉండిపోతే నేను 100 యోజనముల సముద్రమును గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దక్షిణ దిక్కున ఈ లంకాపట్టణంలో శింశుపావృక్షం మీద కూర్చుని ఈ చెట్టు కింద కూర్చున్న సీతమ్మ ఎటువంటి అలంకారంతో, ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి ప్రభావంతో ఉంటుందని రామచంద్రమూర్తి చేత నాకు చెప్పబడిందో, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా, అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అని ఆగిపోయారు. ఇది తల్లికి తెలుసున్న కథే.
కానీ అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అనేటప్పటికీ ఆవిడకి ఒక్కసారి జీవితం మీద ఆశ కలిగింది. ఆ తల్లి వెంటనే ఆనందపడిపోయి నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. ఆవిడ వెంటనే రామచంద్రమూర్తిని మనసులో తలుచుకుని పరమానంద భరితురాలైపోయింది. 10 నెలల తర్వాత రామకథ వినపడింది. 10 నెలల తర్వాత రామచంద్రమూర్తి యొక్క నామం వినపడింది. ఎవడు రాయి మహానుభావుడు రామచంద్రమూర్తి కథ చెప్పినవాడు అని అన్ని దిక్కులకి పరికించి చూసింది. ఒక్కసారి ఆవిడ 4 దిక్కులకి చూసి కింద చూసి పైకి చూసింది. సాతిర్యగూర్త్యంచ తథాప్యధస్తాత్ నిరీక్షమాణా తమచింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం. ఉదయాద్రి మీద వెలిగేటటువంటి బాలభానుడు ఎలా ఉంటాడో అటువంటి ప్రకాశంతో మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు, బంగారు కన్నులతో మెరిసిపోతున్నవాడు, పిల్లి పిల్లంత ఉన్నవాడు. తతశాకాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు, పగడాల ముద్దలాంటి మూతితో ఉన్నవాడు, ఆకులలోంచి తొంగి చూస్తున్నవాడు, ఉదయభానుళ్ళ వెలిగిపోతున్నవాడైనటువంటి ఆ చిన్ని హనుమ యొక్క స్వరూపాన్ని తల్లి ఒక్కసారి చూసి ఆశ్చర్యమునకు లోనైంది. సీతమ్మ తల్లి ఈ హనుమని దర్శించినటువంటి ఘట్టం ఏదుందో దీన్ని సిద్ధిసర్గ అని పిలుస్తారు పెద్దలు. ఇది విన్నంత మాత్రం చేత సీతారామచంద్ర ప్రభువు యొక్క హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేను మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. మీరు ఆ నీరాజనాన్ని తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం ఇస్తే కానీ మళ్ళీ చెప్పకూడదు అని చక్కగా నీరాజనం ఇస్తుంటారు. మనమందరం కూడా శ్రీరామదూతం శిరసా నమామి అదొక్కసారి చెప్దాం. నేను మకుటం చెప్తాను, మీ అందరూ ఆ మాట చెప్పండి. స్వర్ణ పింగళభా స్వరనేత్రయుగళం చలితమకర కుండల గండభాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంభోజ దశశత భానుం వాల్మీకి కృత కావ్య వరసరోహంసం రామలావాణ్యాభ్రరాగమయూరం రామచంద్రపాద రాజీవ మధుపం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం రామచంద్రదత్త రమణీయ భూషం సీతానివేదిత శ్రీరామకుశలం. ఇవాళ మనం గొప్ప సిద్ధిసర్గ విన్నాం. చాలా సంతోషం. అందరూ ఆ నీరాజనాన్ని స్వీకరించండి. జై శ్రీమద్ రమారమణ గోవింద. జై శ్రీరామ్. సీతారామచంద్ర ప్రభువుకి, హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి, శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి. హరి ఓం. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మెరిసిపోతున్నటువంటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి పోతపోసినటువంటి బంగారంలా ఉన్న శరీరంతో తెల్లటి బట్టలు కట్టుకున్నవాడై, హనుమకెప్పుడు తెల్లటి వస్త్రములు కట్టాలి కాబట్టి ఆ మెరిసిపోతున్న బంగారు నేత్రములతో ఉన్న హనుమని తల్లి చూసింది. సాదదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం పుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరేక్షణం సాధదృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదవస్థితం మైథిలీ చింతయామాస విస్మయం పరమంగత. ఆ తల్లి పుష్పించినటువంటి అశోక వృక్షానికి ఉన్న పుష్పం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ హనుమ యొక్క స్వరూపాన్ని చూసి ఆ తల్లి ఒక్కసారి విస్మయానికి లోనైపోయింది. ఏమిటి, నాకేమిటి, కోతి కనపడ్డం ఏమిటి అని ఆశ్చర్యపోయింది. అహో భీమవిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ మమోహస విలలాప భృశం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్త లక్ష్మణీతి చ భామిని రురోద బహుదా సీత మందం మందస్వరాసతి
సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని. ఆ తల్లి ఒక్కసారి ఆ భీమరూపుడైనటువంటి ఆ హనుమని చూసి చాలా విస్మయాన్ని పొందినదై, ఇటువంటి కోతి నాకు కనపడింది, స్వప్నంలో కోతి కనపడకూడదు, దుర్నిమిత్తం అంటారు, కాబట్టి నాకు కలలో కోతి కనపడింది, కనపడినటువంటి కోతి నాకు ఇటువంటి రామకథ చెప్పింది కానీ అని ఆ తల్లి అనుకుంటోంది. స్వప్నేమయాయాం వికృతోద్యద్రష్ట శాఖాం మృగాశాస్త్రగణైర్నిషిద్ధ స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. కలలో కోతి కనపడకూడదంటారు కానీ కోతి కనపడింది. అసలు నిద్ర పట్టని నాకు కల ఎక్కడి నుంచి వస్తుంది? నిద్ర పడితే కదా కల రావడం, కల వస్తే కదా కలలో కోతి కనపడ్డాం. పైగా ఆ వానరం మాట్లాడిన మాటలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి. కానీ నన్ను మోహమునకు గురి చెయ్యడానికి మళ్ళీ ఈ రూపంతో ఎవరైనా వచ్చారేమో అనుకుంది. ఇది వేటు పడిపోవడం అంటే. ఆవిడ మనసు అటువంటి ఉద్విగ్నతకి లోనైపోయింది. అనుకుని ఆ తల్లి అంది, ఒకవేళ నిజంగా ఈ కపివరుడు చెప్పినటువంటి కథ నిజమైతే, నిజంగా ఇంత శుభం జరిగి ఉంటే, ఒకవేళ కలలో కోతి కనపడకూడదు అని శాస్త్రం కాబట్టి, ఒకవేళ నిజంగా నాకు కలలోనే కనపడి ఉంటే నాకు ఏదో పెద్ద ఆపద సంభవిస్తోందని గుర్తు. నాకు ఆపద అంటే నా ఆపద కాదు, ఇది పాతివ్రత్యం అంటే. రామునికి ఆపద నాకాపద ఇంకొకటి ఉండదు. రాముని ఆపదే నా ఆపద. కాబట్టి స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడిన రాముడు శుభముగా సంతోషముగా ఉండుగాక. తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. ఇది ఆడపిల్ల యొక్క హక్కు. మా నాన్నగారు జనక మహారాజు గారు సుఖముగా ఉండుగాక. ముందు మెట్టినింటి వారిని తలుచుకోవాలి, తర్వాత పుట్టింటి వారిని తలుచుకోవాలి. రెండు వంశములు సంతోషముగా ఉండుగాక అనుకుని నాకు నిద్రేరాంది కల ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నేను కలలో చూడలేదు, నేను రామవిరహంతో బాధపడుతున్నాను. ఇటువంటప్పుడు నాకు ఈ రామకథ వినపడుతోంది, పైగా స్పష్టమైన రూపంతో నాకు ఈ వానరం కనపడుతోంది అని ఆ తల్లి ఒక్కసారి నమస్కారం చేసింది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా అంది. ఆ తల్లి సీతమ్మ అంటే సీతమ్మే. ఆవిడంది నమోస్తు వాచస్పతయే సవజ్రిణే. నేను బ్రహ్మగారికి నమస్కరిస్తున్నాను, బృహస్పతికి నమస్కరిస్తున్నాను, ఇంద్రుడికి నమస్కరిస్తున్నాను, అగ్నిహోత్రుడికి నమస్కరిస్తున్నాను. నేను విన్న మాటలో నిజమగుగాక. ఏమీ నలుగురికి ఎందుకు నమస్కరించాలి అంటే, ఎప్పుడూ సత్యవాక్కుని సత్యముని పాటించమని దేవతలకందరికీ చెప్పేటటువంటి గురువు బృహస్పతి. అందుకని ఆయన వాక్కుల చేత సంస్కరిస్తాడు. ఆయన చెప్పిన వాక్కులు విని జీవితం దిద్దుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు ఇంద్రుడు. చతుర్ముఖ బ్రహ్మగారు లోకమునకంతటికీ ప్రమాణమైనటువంటి వేదవాక్కుని ఆధారంగా చేసుకుని ఎప్పుడూ వేదవాక్కుని వల్లిస్తూ సృష్టి చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి యొక్క నాలుక మీద కూడా అగ్నిహోత్రము వాక్కుకి అధిష్టాన దేవతగా ఉంటుంది, ఉండి మాట పలికిస్తుంది. మాటకు అధిష్టానం అగ్నిహోత్రుడు. కాబట్టి మాటలన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి ఈ నలుగురు ఎవరున్నారో వాళ్ళకి నేను నమస్కరిస్తున్నారు. వాళ్ళు ఈ పైన వానరము చెప్పినటువంటి మాటలు ఏ ఉన్నాయో అవి నిజమయ్యేటట్టు చూడుగాక. ఈ చెప్పిన కథ అనృతము కాకుండుగాక, అబద్ధము కాకుండుగాక, ఇదియే సత్యమగుగాక అని ఆ తల్లి నమస్కారం చేసింది. వెంటనే హనుమ రెండు చేతులు శిరస్సుకి తగలకుండా ఇలా పైకి పెట్టి నమస్కారం చేస్తూ దాసాంజనేయుడై మహాభక్తుడై వినమ్రుడై అత్యంత వినయంతో కొమ్మల మించి కొద్దిగా కిందికి దిగి వచ్చి అమ్మవారి పాదాల దగ్గర నిలబడి చిన్న పిల్లంత రూపంతో వినయంతో నమస్కరించి మాట్లాడుతున్నారు. సీతమ్మ తల్లి దర్శనం చేత ధన్యత పొందానన్న ఆలోచన తప్ప, నేను సీతమ్మకేదో ఉపకారం చేశానన్న ఆలోచన సుందరకాండని మీరు కోటి దీపాలు వేసి వెలితికినా ఎక్కడా కనపడదు. అందుకే సీతమ్మ యందు పరమభక్తి తత్పరుడు హనుమాని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఆమె దర్శనము చేత పులకాంకితుడైన వాడు హనుమాని మాత్రమే మీరు చెప్పవలసి ఉంటుంది సుందరకాండలో. కాబట్టి శిరస్యంజలి మాధాయ సీతాం మధురయాగిరా, మధురమైన వాక్కులతో శిరస్సును అంజలి ఘటించి ఆయన మాట్లాడుతున్నారు. కాను పద్మపలాసాక్షి
క్లిష్ట కౌశేయవాసిని ద్రుమస్య శాఖా మాలంబ్య తిష్టసిత్వం అనిందితే. అమ్మా, ఎవరమ్మా పద్మముల వంటి కన్నులు కలిగి ఉన్నావో, నలిగిపోయినటువంటి పట్టుబట్ట కట్టుకున్నావో, ఆ అశోక వృక్షము యొక్క కొమ్మని ఊంచి శరీరమును దానికి ఆధారం చేసి నిలబడి ఉన్నావు తల్లి. నువ్వు సురాణాం వా నాగ గంధర్వ రక్షసాం యక్షాణం కిన్నెరాణం వా కాత్వం భవసి శోభనే కోను పుత్ర పితా భ్రాత భర్త మాతే సుమధ్యమే అస్మాల్లోకాదముం లోకం గతత్వమునుశోచసి రావణేన జనస్థానాత్ బలాదపహృతాయది సీతాత్మసి భద్రంతే తన్మమా చక్షపృచ్ఛతః. అమ్మా, నువ్వు నిజం చెప్పు. చంద్రునికి దూరమై భూమి మీదకి వచ్చినటువంటి రోహిణివా, వశిష్ఠుని మీద కోపం వచ్చినటువంటి అరుంధతివా, నువ్వు తల్లి దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది జాతులకు తింజన దానివా? నువ్వు ఊపిరి విడిచిపెడుతున్నావు, భూమికి నీ పాదాలు తగులుతున్నాయి. నీ యొక్క రూపం చూస్తే ఎవరో ఒక మహారాజుకి ఇల్లాలి అనిపిస్తోంది. అమ్మా, ఉన్న యథార్థంగా చెప్పు. జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మా అమ్మ జానకీమాతవా అమ్మా నువ్వు? అమ్మా చెప్పమ్మా అని అడిగారు. తెలియదా హనుమకి? ఆమె సీతమ్మ అని తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నారు ఈ మాట? అంటే ఆవిడని స్వస్థతలోకి తీసుకురావాలి. అసలు ఆవిడ పరిపూర్ణంగా తనని నమ్మాలి. నమ్మితే తప్ప తాను రామదాసుండని, రాముడంత ప్రయత్నం చేస్తున్నాడని, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోవద్దని ఆవిడ్ని ఊరడించగలుగుతారు. లేకపోతే రాక్షస స్త్రీలు నమస్కరించినంత మాత్రాన ఉపశాంతి పొందకుండా అటువంటి రావణుడున్నాడు అని ఆవిడ సంతోషంతో ఉండకుండా బెంగ పెట్టుకున్న తల్లి హనుమ రామకథని చెప్పేసి వెంటనే ఉంగరం అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఆవిడకి మనశ్శాంతి కలగదు. ఎందుకంటే ఆవిడకి ఆ నమ్మకం కలగదు. బాగా ఆవిడికి నమ్మకం కలగాలంటే ఆవిడకి కూడా బాహ్యస్మృతి బాగా కల్పించి ఆవిడతో మాట్లాడించాలి. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఆవిడ మళ్ళీ రామకథని చెప్పుకోవాలి. చెప్పుకుని ఆవిడ పొంగిపోవాలి. పొంగి పరవశించిపోయి పూర్తిగా బాహ్యస్మృతిని పొంది తాను రామభక్తుడని, ఆయన పట్ల ఆ ప్రేమని, ఒక పుత్ర సదృశమైనటువంటి ప్రేమని పొంది అరమరిక లేకుండా మాట్లాడడానికి, హనుమ చెప్పింది అనుమానం లేకుండా నమ్మడానికి ఆవిడ సిద్ధపడితే అప్పుడు తాను వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చేంత వరకు ఆవిడ ప్రాణములతో నిలబడుతుంది. లేకపోతే నిలబడదు. అందుకని వెంటనే ఉంగరం ఇవ్వలేదు తప్ప దానికి వేరు కారణాలు ఏమి ఉండవు. కాబట్టి అమ్మా, ఎవరమ్మా నీ తండ్రి, ఎవరమ్మా నీ అన్నదమ్ములు, ఎవరమ్మా నీ భర్త? అమ్మా, ఒకవేళ నువ్వు జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన సీతమ్మవా? తల్లి నాకు చెప్పవలసింది అని అడిగారు. ఆ తల్లి ఎంతటి ధర్మమూర్తి, నరకాంతగా అనుగమిస్తోంది కదండి రామచంద్రమూర్తిని. పతివ్రతా ధర్మాన్ని పాటించింది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను ఈ పృథివినంతటినీ పరిపాలించినటువంటి రాజసింహుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని. ఒక వివాహం అయిపోయినటువంటి ఆడపిల్లని అమ్మా మీరెవరు అని అడిగితే సంప్రదాయం తెలుసున్నవారైతే నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్లకి మామగారి లాంటి వ్యక్తి ఇక జీవితంలో ఉండడు అని శాస్త్రవాక్కు. వివాహం చేసేంత వరకే తండ్రి. వివాహం చేసిన తరువాత తండ్రి కన్నా కూడా బాధ్యత కలిగిన స్థానంలోకి ఎవరు వెళ్ళిపోతారో తెలుసా అండి? మామగారు వెళ్ళిపోతారట. ఎంత ప్రేమిస్తాడంటేట, నా కోసం ఎక్కడో పుట్టిన పిల్ల, అమాయకురాలు, ఇంటి పేరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, నా వంశాన్ని ఉద్ధరించడానికి, నా కొడుకు చెయ్యి పట్టుకుని తిరగడానికి, వాడి సంతోషం తన సంతోషమని నమ్మి వచ్చింది. కాబట్టి ఈ పిల్ల సంతోషంగా ఉండేట్టు నేను చూడాలని మురిసిపోతాట మామగారు. అందుకే మామగారు శరీరం పడిపోయాక కూడా కొడుకు తద్దినం పెడితే ఒప్పుకోడు, కోడలు దీపం పెడితేనే తద్దినం ఒప్పుకుంటాడు. అంత ప్రేమతో ఉంటాట మామగారు. అందుకే తండ్రి కన్నా గొప్పవాడు మామగారే. శాస్త్రం తెలుసున్న తండ్రి అయితే ఏం చెప్పాలంటే, అమ్మ అందరూ నాకు నమస్కారం చేసినా నువ్వు మాత్రం, నేను మీ మామగారు కూడా ఉంటే మొదట మీ మామగారికే నమస్కారం చెయ్యని చెప్పాలి. అంత పూజనీయుడు మామగారంటే.
కాబట్టి ఆవిడ సంప్రదాయం తెలుసున్న తల్లి. ఆవిడంటోంది, పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మన స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. శత్రు సైన్యములను గడగడలాడించగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని నేను. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన. తర్వాత తానెవరి కూతురో చెప్పాలి. నేను ఎన్నడూ దేహభ్రాంతి లేనటువంటి విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క కూతుర్ని. ఇప్పుడు తన పేరు చెప్పుకోవాలి. సీతేతి నామనామ్నాహం, నన్ను సీత అంటారు. ఇప్పుడు చివర తన భర్త పేరు చెప్పాలి. భార్య రామస్య ధీమతః. భర్త ఈశ్వరుడితో సమానం. అందుకని భర్త పేరు చెప్పేటప్పుడు 10 మందిలో మాట్లాడేటప్పుడు ఆయన ఆయనకేం వచ్చానే పరిచయం చేయకూడదు. ఆయన గురించి చెప్పేటప్పుడు గొప్పగా అందంగా మాట్లాడగలగాలి, ఒక విశేషణంతో చెప్పగలగాలి. చాలా మంచివారు మా ఆయన పేరండి అనో ఏదో ఒక విశేషణం వేసి చెప్పాలి. అది భర్తృప్రీతికి నిదర్శనం. కాబట్టి రామస్య ధీమతః, గొప్ప బుద్ధిశాలి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని. సమాద్వాదశతత్రాహం రఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తారో అన్ని భోగాల్ని 12 ఏళ్ళు నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో దశరథుడి పెద్ద కోడలిగా అనుభవించాను. అదేమిటి ఆ మాట ఏమిటి అంటే, ఇందులో 2 కోణాలు. మనుష్యులు అనుభవించే సుఖాలన్నవి ఎన్ని ఉంటాయో అన్నీ అనుభవించేశాను అంటే నిజంగా ఆవిడ అనుభవించేసిందా? అది ఆవిడ తృప్తికి పరాకాష్ట. మా అత్తవారింట్లో నాకు ఇది దొరకలేదు, అదొక్కటి తప్ప అన్నమాట ఆవిడ అందో. మనుష్యులు అనుభవించే భోగాలన్నీ మా అత్తారింట్లో నేను అనుభవించానండి. ఇది నిజంగా అన్నీ అనుభవించింది ఆవిడ అని మీరు లెక్క వేసి చూడమని కాదు. అన్నీ అనుభవించేసిన తృప్తి ఎక్కడదో తెలుసా అండి? అత్తవారింట్లో ఉండడం వల్ల కాదు, భర్తతో కలిసి అత్తవారింట్లో ఉండడం వల్ల. రామసహిత సీత, రామసీత. కాబట్టి భర్త పక్కన ఉండడం వల్ల 12 ఏళ్ళు నేను ఏం తిన్నాను, ఏం తాగాను నాకు అలా అనిపించలేదు. మనుష్యులు ఎన్ని పొందాలో అన్నీని పొందేశాను అంతే. అంటే భర్త పక్కన ఉన్న స్త్రీ ఆనందానికి హద్దు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఎంత సంతోషంతో మాట్లాడుతోందో చూడండి ఆవిడ. కాదు, ఇంకో కోణం ఏమిటో తెలుసా అండి? నేను అసలు మనుష్యకాంతని కాను, కానీ మనుష్యులు పొందే ఆనందాన్ని పొందాను. మనుష్యులందరూ ఏ సుఖాలు పొందుతారో అవి నేను పొందానంటే మనుష్యకాంతగా ప్రవర్తించాను. ఆవిడ అయోనిజ కదా. మీరు శ్లోకాన్ని ఎలా తీసుకుంటే అలా వస్తుంది, అది దాని గమ్మత్తు. కానీ నేనైతే అంటాను, ఆవిడ్ని ఒక పతివ్రతా ధర్మంగా మీరు మాట్లాడడమే ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఒక పతివ్రతగా మాట్లాడుతోంది. లేకపోతే ఆవిడ ఏడవలసిన అవసరం ఏమీ లేవు. ఇంకా పూర్తిగా అయోనిజగా ఆవిడలో పరాశక్తిగానే పూర్తిగా అక్కడ ఉండిపోవాలని మీరు కోరుకుంటే అసలు రామకథా మాధుర్యం ఎగిరిపోతుంది చాలా మటుకు. అప్పుడు దానికి ఇంకా ఒక అర్థం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి మీరు ఆవిడని ఒక పతివ్రతగా ఆలోచించి రామకథని వింటే దానిలో వచ్చే పరిపూర్ణత వేరుగా ఉంటుంది, దానిలో ఉండే మాధుర్యం వేరుగా ఉంటుంది. అది ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. జరిగిన కథ దాన్ని పూర్తిగా ఇంకోలా మీరు మార్చి చెప్పడం హేతువుకి దాని అందానికి దూరం అయిపోతుంది. జరిగిన కథ అని వాల్మీకి చెప్తున్నారు, బ్రహ్మగారు చెప్తున్నారు, నారదుడు చెప్తున్నారు. కాబట్టి జరిగిన కథని కథా అందాన్ని అలా ఉంచండి, కథా అందాన్ని తీసేసి అన్వయాలు చేయకండి. చేస్తే ఆ మాధుర్యం దూరం అయిపోతుంది. కాబట్టి భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగాలు ఎన్నున్నాయో అన్ని భోగాలను అనుభవించాను. దద్యాన్న ప్రతిగృహీయాత్ న బ్రూయాత్ కించిద ప్రియం అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమ. నేను ఒకానొకప్పుడు దశరథ మహారాజు గారు కైకమ్మకి మాట ఇచ్చారు, 2 వరాలు ఇచ్చారు. రేపు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్న వేళలో కైకమ్మ దశరథుణ్ణి నిగ్రహించింది. నాకు ఆ 2 వరాలు కావాలంది. ఏమన్నారు దశరథ మహారాజు గారు? ఒకటి రామచంద్రమూర్తి అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం. ఎన్నడూ ఎవరి దగ్గర ఏమీ కోరకుండా ధర్మాన్ని అనుష్ఠించడమే తన జీవిత ప్రయోజనంగా భావించేటటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమనందు నిలబెట్టడం కోసమని నాతో లక్ష్మణునితో కలిసి, మాకన్నా ముందు బయలుదేరిన లక్ష్మణునితో కలిసి అంత ప్రీతి కలిగిన వాడు అరణ్యవాసానికి వచ్చారు. ఆయన ఎటువంటి వారంటే రామచంద్రమూర్తి దద్యాన్న ప్రతిగృహీయాత్, ఒకరికి పెట్టడమే తప్ప ఆయన తీసుకోవడం అన్నది ఆయనకి ఎప్పుడు రాదు. అందుకే రాజ్యాన్ని కూడా ఒకరికి ఇచ్చి సంతోషాన్ని పొందినవాడు. ఇచ్చి సంతోషించేవాడే కానీ పుచ్చుకుని సంతోషించే మనస్తత్వం ఆయనది కాదు. 2 తప్పనడానికి ఏం లేదు, కానీ ఒకదానికన్నా ఒకటి సర్వోత్కృష్టం. ఇచ్చి ఆనందించడం చాలా గొప్ప విషయం.
పుచ్చుకుని ఆనందించడం ఇచ్చిన ఆనందం అంత సమానమని మీరు చెప్పడానికి కుదరదు. దద్యాన్న ప్రతిగృహీయ, ఇది భర్తను అర్థం చేసుకోవడం అంటే. ఏమిటో అలా ఇచ్చేసి వచ్చాడు, అందుకొచ్చే ఈ కష్టాలని కూడా అనొచ్చు ఆవిడ. ఆవిడ అలా అనలేదు. మా ఆయనకి పుచ్చుకోవడం రాదు, ఇవ్వడం వచ్చు, అటువంటి వాడికి నేను భార్యనంది ఆవిడ. ఏమి సీతమ్మ అండి, ఎంత గొప్పగా మాట్లాడుతుందండి. అందుకు కదా ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆరాధ్య దైవమైంది నా తల్లి జానకీమాత. దద్యాన్న ప్రతిగృహీయాత్ నబ్రూయాత్ కించిద ప్రియం, ఎన్నడూ ఇతరులకు అప్రియమైన మాట నా స్వామి మాట్లాడరు. అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమ, అది ఎంత కష్టమైనదైనా కావచ్చు, కానీ ఆయన మాత్రం సత్యమునకు కట్టుపడతాడు. ఆయన పరాక్రమమే సత్యపరాక్రమము. అటువంటి రామచంద్రమూర్తితో కలిసి నేను ఇక్కడికి వస్తే, అదిగో రావణుడు అపహరించి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచాడు. 2 మాసములు గడువు పెట్టాడు. కానీ ఆ గడువు పూర్తవగానే నేను ఆయన కోరుకున్నట్లు ప్రవర్తించకపోతే నన్ను సంహరించి భక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అంటే వెంటనే స్వామి హనుమన్నారు, అహం రామస్య సందేశాత్ దేవీ దూతస్తవాగత వైదేహీ కుశలీ రామ త్వాం చ కౌశలమబ్రవీత్ యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంవర సత్వాం దశరథీ రామో దేవీ కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజ భర్తుస్తేను చరప్రియ కృతవాన్ శోక సంతప్త శిరసాతేభివాదనం. అమ్మా, నేను రాముని యొక్క దూతగా వచ్చానమ్మా, రామచంద్రమూర్తి నిన్ను కుశలం అడగమన్నారమ్మా అన్నారు. తప్ప మళ్ళీ వెంటనే ఉంగరం ఇవ్వలేదు ఆయన. నిన్ను కుశలం అడగమన్నారమ్మా, ఎందుకని ఆవిడ బాగా స్వాంతన పొందాలి. బ్రహ్మాస్త్రములు తెలుసున్నవాడమ్మా, వేదాంగములు తెలుసున్నవాడమ్మా రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాకుమారుడైనటువంటి దాశరథి నిన్ను క్షేమం అడగమని చెప్పాడు. లక్ష్మణుడు మహాతేజోమూర్తి, రామచంద్రమూర్తికి తగినటువంటి తమ్ముడు. ఆయన శిరసా నీకు నమస్కరించానని చెప్పమన్నారు తల్లి. అంటే సీతమ్మ సంతోషపడిపోయింది. అన్నాళ్ళకి విన్నా నీ మాట.